గైస్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం ఐపీఎల్లో బోల్డెన్ థ్రిల్లర్స్ చూస్తున్నాం. కానీ దిస్ మ్యాచ్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ గుజరాత్ టైటన్స్, ఇది ఈ మ్యాచ్లో లాస్ట్ బాల్ థ్రిల్లర్తో పాటు చాలా హై డ్రామాగా అనిపించింది. తర్వాత సస్పెన్స్ కూడా, మ్యాచ్ ఆగిపోతుందా, జరుగుతుందా, ఏమవుతుంది, వర్షం వల్ల బ్రేక్స్, చాలా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్, ఒక రోలర్ కోస్టర్ రైడ్గా అనిపించింది. గుజరాత్ వాజ్ లీడింగ్ ఇన్ ద బిగినింగ్. తర్వాత ముంబై బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యారు. ఒక స్టేజ్లో మళ్ళీ గుజరాత్ పై చేయింది, మళ్ళీ వర్షం బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ముంబై కంబ్యాక్ అయింది, మళ్ళీ ఒక రెయిన్ బ్రేక్. చివరికి వచ్చేసరికి ఇట్ వాస్ 1 ఓవర్ 15 రన్స్ కావాలి. 15 రన్స్ చేసి గుజరాత్ గెలిచారు. ముంబై 6 మ్యాచ్ల విన్నింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేశారు వాళ్ళు. అండ్ గుజరాత్ ఇస్ నౌ రైట్ ఆన్ టాప్ టేబుల్ టాపర్గా వెళ్ళిపోయారు. డిజర్వింగ్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వెరీ వెల్ లెడ్ బై శుభ్మన్ గిల్. ముఖ్యంగా అతను టాస్ గెలిచి ముంబైకి బ్యాటింగ్ ఇచ్చాడు. ముంబై వాళ్ళు చాలా బాగా కంబ్యాక్ అయ్యారు. వాళ్ళు ఓడిపోయినా సరే వాళ్ళు దే ఆర్ నాట్ డిస్గ్రేస్డ్. ఎందుకంటే చాలా బాగా ఫైట్ చేశారు. చిన్న స్కోర్ 155 ఆల్మోస్ట్ డిఫెండ్ చేసినంత పని చేశారు. బుమ్రా బౌల్డ్ ఏ వండర్ఫుల్ స్పెల్, 4 overs 2 wickets ఫర్ 19 runs ఓన్లీ. బుమ్రా ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ గెలిపించారు. బుమ్రాకి ఇంకొక ఓవర్ ఉంటే గెలిచేవారు. ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ దీపక్ చహర్కి ఇచ్చారు. అది హార్దిక్ పాండ్యా వేసుంటే బాగుంది. హార్దిక్ పాండ్యాకి ఎక్స్పీరియన్స్, వరల్డ్ కప్ ఫైనల్ వేసాడు. అంతకుముందు వరల్డ్ కప్స్లో కూడా బంగ్లాదేశ్తో 2014లోను 16లోను, అప్పుడు కూడా అతను T20 వరల్డ్ కప్లో లాస్ట్ ఓవర్ వేసి మన గెలిపించాడు. సో అతనికి ఆ లాస్ట్ ఓవర్ ఎక్స్పీరియన్స్ ఉంది. నో డౌట్ ఒక ఓవర్ అతను చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు, రిధంలో లేడు, కానీ అతనికి అన్న ఎక్స్పీరియన్స్ అక్కడ పనికొచ్చింది. దీపక్ చహర్కి అది అన్ఫెమిలియర్ టెరిటరీ. ఎందుకంటే అతను అలా ఇటీవల కాలంలో ఒకప్పుడు డెత్ బౌలింగ్ చేశాడు. ఇటీవల కాలంలో హీస్ బౌలింగ్ ఆన్ ది పవర్ ప్లే ఆర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. సో అది చాలా మిస్టేక్గా నాకైతే అనిపించింది. ఎనీవే, బట్ గుజరాత్ డిజర్వింగ్ విన్నర్స్. వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ముంబైకి బ్యాటింగ్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళ బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేశారు. ఓపెనర్స్ ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. ఆండ్రీ కెల్టన్ అండ్ రోహిత్ చాలా తొందరగా అవుట్ అయ్యారు. తర్వాత ది వాజ్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్ విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్. కానీ వాళ్ళిద్దరికీ లైవ్స్ వచ్చాయి. పవర్ ప్లేలో 3 క్యాచ్లు వదిలేశారు గుజరాత్ టైటన్స్. సాయి సుదర్శన్, సాయి కిషోర్, సిరాజ్ 3 క్యాచ్లు వదిలేశారు. 2 క్యాచ్లు జాక్స్వి, 1 సూర్యకుమార్. సో అన్ని క్యాచ్లు వదిలేయడం వల్ల ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది వాళ్ళిద్దరి మధ్య. విల్ జాక్స్ ఫస్ట్ 50 చేశాడు ముంబై టీం తరఫున ఆడుతూ. 150 స్ట్రైక్ రేట్తో చేశాడు. 35 చేశాడు సూర్యకుమార్. అంత ఫ్లూయెంట్ బెస్ట్లో లేడు, కానీ 140 స్ట్రైక్ రేట్ స్టిల్ ఈ మేనేజ్ టు స్ట్రైక్ రేట్ 142. బట్ తర్వాత వికెట్స్ టపా పడ్డాయి. గుజరాత్ బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు. సాయి కిషోర్ చాలా తక్కువ బౌలింగ్ ఇస్తున్నారు, కానీ అతను 2 వికెట్లు వచ్చాయి. అండ్ పర్పుల్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణకి, రషీద్ ఖాన్కి, అందరికీ వికెట్లు వచ్చాయి. కొన్ని ఎల్బీడబ్ల్యూ ఇవ్వలేదు. సాయి దర్శన్ అనుకుంటా అంపైర్ పేరు, అతను ఎల్బీడబ్ల్యూ ఇవ్వట్లేదు. 2 టీమ్స్కి ఇవ్వలేదు. అతను ఏదో ముంబైకి హెల్ప్ చేస్తున్నాడు కదా, గుజరాత్కే ఇవ్వలేదని కాదు. కొన్ని అంపైర్స్ కాల్స్ అయినాయి, రషీద్ ఖాన్ బౌలింగ్లో రివ్యూస్ పోయినాయి. బట్ అందరూ బాగా వేశారు, స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ. కడ్జియా ఒక వికెట్ వచ్చింది. రబాడా ఆడలేదు ఈరోజు మ్యాచ్లో. సో ఎవ్రీబడి బౌల్డ్ వెల్. అర్షద్ ఖాన్ గాట్ రీడ్ ఆఫ్ రోహిత్ శర్మ. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి రోహిత్ అవుట్ అవడం కొత్త ఏం కాదు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ఈ 2 టీమ్స్ ఫస్ట్ టైం ఆడినప్పుడు 1 month బ్యాక్, అప్పుడు కూడా అర్షద్ ఖాన్కే అవుట్ అయ్యాడు రోహిత్. సో అందరికీ వికెట్లు వచ్చాయి. 155 మాత్రం చేశారు. తిలక్ వర్మ కానీ, నమందీర్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ ఎవ్వరు సింగిల్ డిజిట్స్ దాటలేకపోయారు. బట్ కార్బన్ బ్యాష్ 27 చేశాడు. చివరిలో ఒక 2 6లు కొట్టాడు. ముఖ్యంగా ఒక రివర్స్ స్వీప్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ మోకాళ్ళ మీద కూర్చొని ఒక ఫాస్ట్ బౌలర్ని అలా రివర్స్ స్వీప్ చేయడం, దట్ వాజ్ 140+ డెలివరీ ఫ్రమ్ ప్రసిద్ధ్ కృష్ణ. దట్ వాజ్ వండర్ఫుల్. సో అతను కొట్టిన 2 6లతో 155 వచ్చింది. బట్ ఈ గాట్ ఇంజర్డ్. అతనికి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో తలకి ఇంజరీ అయింది. అతని ప్లేస్లో కన్కషన్ సబ్గా అశ్విని కుమార్ ఇచ్చాడు. అండ్ హీ బౌల్డ్ వెల్ వెన్ ముంబై బౌలింగ్ స్టార్ట్ చేసినాం. సో అది 155 చాలా చిన్న స్కోర్. హార్దిక్ పాండ్యా కూడా చెప్పాడు బిలో పార్ ఒక 10-15 రన్స్ మేము షార్ట్ అని చెప్పి మ్యాచ్ తర్వాత. సో ఆ స్కోర్ని ఆల్మోస్ట్ డిఫెండ్ చేసుకున్నంత పని చేశారు ముంబై ఇండియన్స్, థ్యాంక్స్ టు బుమ్రా అండ్ బోల్ట్ అండ్ అశ్విని కుమార్ ఆల్సో. ముగ్గురు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు. అండ్ కరణ్ శర్మ బౌల్డ్ వెల్. సో ఫస్ట్ ఓవర్ దీపక్ చహర్
ఒకే ఓవర్ వేసాడు. సెకండ్ ఓవర్ వేసాడు ట్రెంట్ బోల్ట్, వాజ్ స్వింగింగ్ ద బాల్ లైక్ ఎనీథింగ్. బ్యూటిఫుల్ అవే స్వింగర్స్ ఫ్రమ్ ఫర్ ది లెఫ్ట్ హ్యాండెడ్ సాయి సుదర్శన్. ఫస్ట్ బాల్ బీట్ అయ్యాడు, సెకండ్ బాల్కి ఈ వాజ్ కాట్ బిహైండ్. వండర్ఫుల్ బౌలింగ్. బోల్ట్ నిజంగా ఆ న్యూ బాల్తో ఆ రిస్ట్ పొజిషన్ అద్భుతంగా ఉంటుంది. ఎలాగ అంత బ్రహ్మాండంగా స్వింగ్ చేస్తాడంటే న్యూ బాల్ని. సో అందుకే అతని పవర్ ప్లేలో వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్. సో సాయి సుదర్శన్ లాంటి ఒక మంచి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. బట్ దేర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ బట్లర్ అండ్ శుభ్మన్ గిల్. ఇద్దరు కలిసి 72 రన్స్ యాడ్ చేశారు. కానీ కొంత టైం తీసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అంత ఈజీగా లేదు. బౌలింగ్ చాలా బాగుంది. బుమ్రా వాజ్ బౌలింగ్ వెరీ వెరీ టైట్ బౌలింగ్. బుమ్రా పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసాడు, టైట్గా వేసాడు, వికెట్ రాలేదు కానీ 2 ఓవర్లు వేసాడు బుమ్రా. బట్ ఒకసారి 5 ఓవర్స్ దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. 5 ఓవర్స్ ఏ సైడ్ కాన్స్టిట్యూట్స్ ఎ మ్యాచ్. సో డిఎల్ఎస్ స్కోర్ మనకి డిస్ప్లే అవ్వడం మొదలైంది. సో అప్పుడు వాళ్ళు దే స్టార్టెడ్ ప్లేయింగ్ సమ్ షాట్స్, ఎందుకంటే ఆ పార్ స్కోర్ డిఎల్ఎస్ పార్ స్కోర్ని రీచ్ కావాలి. కానీ ముంబై వాజ్ బౌలింగ్ వెరీ టైట్. సో క్యాట్ అండ్ మౌస్ గేమ్ అక్కడ కనిపించింది. 2 టీమ్స్ మధ్య హోరాహోరీ పోరాటం కనిపించింది. డిఎల్ఎస్ స్కోర్ వీళ్ళు చేసుకోగలరా లేదని. వాళ్ళు డిఎల్ఎస్ స్కోర్కి కొన్నిసార్లు తక్కువగా ఉన్నారు, వర్షం పడుతున్నా సరే ఎంపైర్స్ ఆట కంటిన్యూ చేశారు. కానీ ఒక్క పర్టికులర్ ఓవర్ 8th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ బౌల్డ్ బై హార్దిక్ పాండ్యా, దాంట్లో అతను ఐ థింక్ 3-4 వైడ్లు వేసాడు, 2 నో బాల్స్ వేసాడు, 18 రన్స్ ఇచ్చేసాడు. అక్కడ వాళ్ళు మళ్ళీ డిఎల్ఎస్ పార్ స్కోర్ని దాటుకోగలరు. డిఎల్ఎస్ స్కోర్ ఆ నిమిషంలో ఆట ఆగిపోతే మరి వాళ్ళు గెలిచేసుకోరు అనమాట. అది వాళ్ళు ఆ పార్ స్కోర్ దాటగలిగారు. అక్కడ వాళ్ళకి ఒక లైఫ్ వచ్చింది. బట్ తర్వాత బుమ్రా కాదు, ఈసారి అశ్విని కుమార్ బట్లర్ని అవుట్ చేశారు. అంతకుముందు ఒక క్యాచ్ డ్రాప్ అయింది, తిలక్ వర్మ క్యాచ్ డ్రాప్ చేశాడు శుభ్మన్ గిల్ది. బట్ బట్లర్ని అశ్విని కుమార్ బౌల్డ్ బ్యూటిఫుల్. 4 ఓవర్స్లో ఐ థింక్ హీ హాస్ గివెన్ అవే జస్ట్ 28 రన్స్, 2 వికెట్స్ అతను తీసుకున్నాడు. సో కంకర్షన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన అశ్విని బౌల్డ్ బ్యూటిఫుల్లీ అండ్ ఈ గాట్ రైడ్ ఆఫ్ బట్లర్. అండర్ ఎడ్జ్ అయింది, కీపర్ క్యాచ్ వెళ్ళింది. అది కూడా ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఇవ్వలేదు. బట్ డిఆర్ఎస్లో అది వికెట్ దొరికింది వాళ్ళకి. సో బట్లర్ అవుట్ అయిన తర్వాత షెర్ఫెన్ రూదర్ఫర్డ్ వచ్చాడు. షెర్ఫెన్ రూదర్ఫర్డ్ వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ హిట్టింగ్ ద బాల్ బ్యూటిఫుల్. సో అతను బ్రహ్మాండమైన షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా విల్ జాక్స్ లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పి విల్ జాక్స్ తీసుకొస్తే విల్ జాక్స్ని 2 6లో 4 కొట్టేశాడు. 15 రన్స్ వచ్చినాయి. ఐ థింక్ దట్ వాజ్ ఓవర్ నెంబర్ 13. సో ఓవర్ నెంబర్ 13లో వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు పార్ స్కోర్ దాటిపోయారు. 14 ఓవర్స్ తర్వాత బ్రేక్ పడింది. 14 ఓవర్స్ అప్పుడు వాళ్ళు గెలిచే పొజిషన్లో ఉన్నారు. 99 రన్స్ అవసరం పార్ స్కోర్ డిఎల్ఎస్ స్కోర్, కానీ ది గాట్ 107. సో 14 ఓవర్స్కి ఆట ఆగిపోయి ఉంటే, ఇక్కడ కూడా వర్షం పడుతుంది, 14 ఓవర్స్కి ఆట ఆగిపోయి ఉంటే జీటీ గెలిచేది. కానీ మళ్ళీ ఆట రెజ్యూమ్ అయింది. రెజ్యూమ్ అయినప్పుడు బుమ్రాకి బాల్ ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా బౌల్డ్ ఏ మ్యాజికల్ స్పెల్. సో ఆ ఓవర్లో సెకండ్ బాల్కి కొంచెం షాట్ వచ్చింది, ఒక 4 కొట్టాడు గిల్. కానీ ఆ ఓవర్లో 5th బాల్కి బౌల్డ్ బ్యూటిఫుల్ డెలివరీ. ఎట్లా స్వింగ్ చేస్తాడో మనకు అర్థం కాదు. రివర్స్ స్వింగ్ అవ్వదు, వెట్ బాల్, దాన్ని బ్రహ్మాండంగా స్వింగ్ చేశాడు. స్వింగ్ చేసి ఆ బాల్ లోపలికి వచ్చింది. అండ్ శుభ్మన్ గిల్ వాజ్ లేట్ అండ్ హీ వాజ్ నాట్ ఫాలోయింగ్ ది మూమెంట్ అండ్ హీ వాజ్ క్లీన్ బోల్డ్ అయిపోయాడు. క్లీన్ బోల్డ్ ఆర్ బోల్డ్ అయిపోయాడు ప్యాడ్స్ నుంచి. సో శుభ్మన్ గిల్ వికెట్ తీయడంతో ఒక మంచి బ్రేక్ త్రూ వచ్చింది. అండ్ బుమ్రా అత్తతో ఆగాడా, మరొక వికెట్ తీశాడు. సో బుమ్రా షారుఖ్ ఖాన్ అవుట్ చేశాడు. షారుఖ్ ఖాన్ కూడా తన తర్వాత వాళ్ళు క్లీన్ బోల్డ్ చేశాడు. బోల్ట్ గాట్ రైడ్ ఆఫ్ షెర్ఫెన్ రూదర్ఫర్డ్, ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. సో అక్కడ వికెట్లు పడేసరికి మళ్ళీ బ్రేక్స్ పడిపోయాయి. అండ్ అశ్విని 17th ఓవర్ వేసాడు. అశ్విని 18th ఓవర్లో ఈ బౌల్డ్ గుడ్ యార్కర్స్ అండ్ ఈ గాట్ రషీద్ ఖాన్ అవుట్. సో ఆ స్టేజ్లో ముంబై ఖచ్చితంగా గెలిచేట్టు కనిపించింది, ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ లేదు. వాళ్ళు 6 బౌలర్స్తో ఆడుతున్నారు. వాళ్ళు దే బ్యాట్ ఓన్లీ అప్ టు దే ఓన్లీ హ్యావ్ 7 బ్యాటర్స్. మామూలుగా ప్రతి టీం 8 బ్యాటర్స్ని, 7th బ్యాటర్ వాజ్ హ్యాపెన్స్ టు బి రషీద్ ఖాన్. సో వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ లేదు అండ్ వికెట్లు పడ్డాయి. సో లాస్ట్ 2 ఓవర్స్లో 24 రన్స్ కావాలి. లాస్ట్ 2 ఓవర్స్లో మిగిలి ఉన్నాయి 24. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. 24 రన్స్ అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఆ స్టేజ్లో వర్షం కనుక కంటిన్యూ, చాలా హెవీ రెయిన్ పడింది యాక్చువల్గా. వర్షం కంటిన్యూ అయితే ముంబై గెలిచేది, ఎందుకంటే అప్పుడు పార్ స్కోర్కి రీచ్ కాలేదు, వాళ్ళు చాలా డౌన్లో ఉన్నారు. సో 24 రన్స్ కావాలి ఆ స్టేజ్లో.
సో వాళ్ళకి రన్స్ రాలేదు, ఆ స్టేజ్లో వికెట్లు పడ్డాయి. సో బుమ్రా, బోల్ట్, అశ్విని వీళ్ళు ముగ్గురు బ్రహ్మాండమైన బౌలింగ్ గారు. ముఖ్యంగా బుమ్రా వేసిన 2 ఓవర్లు అద్భుతం నిజంగా. ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించిన పరిస్థితి. 4 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇచ్చాడు బుమ్రా. బోల్ట్ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్లీ, అశ్విని ఆల్సో బౌల్డ్ వెల్. కానీ ఆ తర్వాత మ్యాచ్ ఆగిపోయి ఉంటే ముంబై గెలిచేది. కానీ మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. మీరు అంటారు కదా ముంబైకి ఎంపైర్లు సాయం చేస్తారు, అలాంటిది ఏం చేయలేదు. వీళ్ళు కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేశారు. రాహుల్ తెవాతి అలాంటి ఏంటి వర్షం ఆగిపోయింది, మ్యాచ్ స్టార్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు చూస్తారు కదా ఎంపైర్స్ చూసి పిచ్ అంతా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే శాండ్ బేస్డ్ కాబట్టి అక్కడ తొందరగా ఆరిపోతుంది. మన హైదరాబాద్లో కాదు, వర్షం వచ్చినా శాండ్ బేస్డ్ గ్రౌండ్ కాబట్టి తొందరగా అది డ్రై అయిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుంది అక్కడ. సో మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఒకే ఓవర్ పాసిబుల్, ఆ టైం బట్టి ఉంటుంది, ఒక టైంకి ఆగిపోవాలి కాబట్టి దాంట్లో 15 రన్స్ కావాలి. బట్ రాహుల్ తెవాతి వాజ్ ఎట్ స్ట్రైక్. రాహుల్ తెవాతి స్ట్రైక్లో ఉన్నాడు, అది వాళ్ళకి కలిసి వచ్చే అంశం. రాహుల్ తెవాతి ఎన్నిసార్లు గెలిపిస్తారు కదా. దీపక్ చహర్కి ఇచ్చారు ఓవర్. దీపక్ చహర్ ఫస్ట్ బాల్ని స్ట్రైట్ బౌండరీ కొట్టాడు రాహుల్ తెవాతి. నెక్స్ట్ బాల్కి ఒక సింగిల్ తీశాడు. చరల్ కట్జియా వచ్చాడు. కట్జియా సింగిల్ తీసి అతను స్ట్రైక్ ఇస్తాడని అనుకున్నాం, కానీ ఒక మంచి హాఫ్ వాల్ వేసాడు. పుల్లర్ డెలివరీ, బహుశా యార్కర్ కోసం వెళ్ళినట్టున్నాడు. దాన్ని చక్కగా లాంగ్ ఆఫ్ మీద నుంచి 6 కొట్టాడు కట్జియా. దాంతో దట్ ఆల్మోస్ట్ సెటిల్ ద ఇష్యూ. కానీ అదే ఓవర్లో అతను ఒక బౌన్సర్ వేస్తే అవుట్ అయిపోయాడు. లాస్ట్ బాల్కి అర్షద్ ఖాన్ బ్యాటింగ్కి వచ్చాడు. సింగిల్ సేవింగ్ ఫీల్డ్ పెట్టారు, అందరూ సింగిల్ సేవింగ్లోకి వచ్చేసారు. అయినా కూడా అతనికి సింగిల్ దొరికింది. సింగిల్ దొరక్కపోయి ఉండేది, ఎందుకంటే అది హార్దిక్ పాండ్యాకి స్ట్రైట్గా హార్దిక్ పాండ్యా వాజ్ ఇన్ మిడ్ ఆఫ్లో ఉన్న హార్దిక్ పాండ్యాకి స్ట్రైట్గా వెళ్ళింది. అతను కానీ స్టంప్స్ కొట్టుంటే గెలిచేవారు. కానీ అక్కడ రిసీవ్ చేసుకోవడం కూడా ఎవరు లేరు. రిసీవ్ చేసుకుని ఉంటే బహుశా టైం దొరికేదేమో. బట్ దెర్ వాజ్ ఎ మిలీ, దాంట్లో అది ఇంకా హార్దిక్ పాండ్యా కుడ్ నాట్ డూ ఇట్. సో 1 రన్ దొరికేసింది వాళ్ళకి. సో జీటీ వన్ ద మ్యాచ్ అండ్ దే ఆర్ అట్ ది టేబుల్ టాప్. దే ఆర్ నౌట్ టేబుల్ టాపర్స్. బట్ ఇట్ వాస్ అ వెరీ వెరీ థ్రిల్లింగ్ మ్యాచ్. ముంబై వాజ్ నాట్ డిస్గ్రేస్డ్, ఎందుకంటే ఆ 155 ఆల్మోస్ట్ వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. వాళ్ళకున్న బౌలింగ్ స్ట్రెంత్, వాళ్ళకున్న ఫీల్డింగ్లో కానీ వాళ్ళ ఆ ఫైర్డ్ అప్గా కనిపించారు. ముంబై టీం చాలా ఫైర్డ్ అప్గా కనిపించారు ఆ ఫీల్డ్లో. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. చిన్న స్కోర్ చేసి కూడా బ్యాటింగ్ ఫెయిల్యూర్ను కూడా వాళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నంత పని చేశారు. అండ్ ఫర్ గుజరాత్ శుభ్మన్ గిల్ ఫీల్డ్ పెట్టడం కానీ అది మంచి క్యాప్టెన్సీ చేశాడు. అటాకింగ్ ఫీల్డ్ ప్లేసింగ్ పెట్టాడు, స్లిప్లో ఫీల్డర్ని పెట్టాడు. తర్వాత అతని చాలా ఇమాజినేటివ్గా ఉంది అతని ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా. సో హీ వాజ్ వెరీ గుడ్ విత్ హిస్ క్యాప్టెన్సీ అండ్ ఆల్సో ఈ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఐ థింక్ నేను చూడలేదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అతనికే ఇచ్చి ఉంటారు బహుశా. సో ఇట్ వాస్ ఏ వెరీ వెరీ థ్రిల్లింగ్ మ్యాచ్ అండ్ గుజరాత్ డిజర్వింగ్లీ దే ఆర్ నౌ ది టేబుల్ టాపర్స్.